రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాలసీలు రూపొందిస్తున్నట్టుగా సాంస్కృతిక రంగానికి సైతం ప్రత్యేక పాలసీ అవసరమని సాంస్కృతిక రంగానికి చెందిన పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరంలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో సాంస్కృతిక రంగ ప్రముఖుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇంద్రజాలికుడు సామల వేణు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంతర్జాతీయ రంగస్థల కళాకారులు గుమ్మడి గోపాలకృష్ణ, నాట్యగురువు కళాకృష్ణ, కిన్నెర సంస్థ కార్యదర్శి మద్దాళి రఘురాం, ప్రముఖ కవి వడ్డేపల్లి కృష్ణ, వేణుగాన విద్వాంసులు నాగరాజు, చరిత్రకారులు జయధీర్ తిరుమలరావుతో పాటుగా పలువురు నాటకరంగ ప్రముఖులు పాల్గొన్నారు. సాంస్కృతిక రంగ పురోగతికి కార్పొరేషన్ ఏర్పాటు అవసరమని సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. జిల్లా స్థాయిలో కళాకారులకు పోటీలు నిర్వహించి ప్రతిభావంతులను గుర్తించి నగదు పురస్కారాలు అందించాలని, అలాగే జిల్లాల్లో కళా వేదికలు నిర్మించి సాంస్కృతిక సంస్థలకు కళాకారులకు నిధులు మంజూరు చేయాలని సామల వేణు ప్రభుత్వాన్ని కోరారు. సామల వేణు మ్యాజిక్ రంగంలో దాదాపు 42 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఇన్ని దేశాలు తిరిగిన తర్వాత, ఇన్ని రాష్ట్రాలు తిరిగిన తర్వాత మన రాష్ట్రానికి వచ్చినప్పటికీ మనకి ఒక కల్చర్ అంటూ ఉంది. ఆ కల్చర్ని ఏ విధంగా మనం ప్రొపగేట్ చేసుకోవాలి, స్టేట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ. సో ఇది ఒకటి ప్లాట్ఫామ్గా తయారు కావాలి. అలాగే కళాకారులకు అందరికీ ఒక మినిమం వేజెస్ లాగా ఒక ప్రోగ్రామ్ ఇస్తే గవర్నమెంట్ మినిమం ఇంత ఇవ్వాలి అని చెప్పేసి పెట్టుకోవడము, లేక బయట వాళ్ళైనా కూడా ప్రోగ్రామ్ ఇంత ఇవ్వాలి అని చెప్పి పెట్టుకోవడము. సో ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే అది మినిమం పేమెంట్స్ కోసం వచ్చినప్పుడు. అలాగే నాటక రంగం ఉంది, అందులో దాదాపు 10 మంది వెళ్తారు. వాళ్ళకు కూడా సేమ్ అంత గీస్తుంటే మనకు సరిపోదు. సో కాబట్టి వాళ్ళకున్న కాస్ట్యూమ్స్కి అవన్నీ కూడా అవసరం వస్తుంది. సామల వేణు